నాన్న బాగున్నావు అమ్మ లోపలికి రా. ఇదేనమ్మా రావడం. బాగున్నావా? కూర్చో తల్లి. అమ్మాయికి నీ మంచిలు తీసుకుని రా, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటుంది. తీసుకో తల్లి. ఏంటమ్మా ఇలా చెప్పా చేయకుండా వచ్చావు? అల్లుడు గారు ఏమన్నా అన్నారా? చెప్పమ్మా, మీ నాన్నగారు అడుగుతున్నారు కదా, చెప్తేనే కదా తెలిసేది. అలా మౌనంగా ఉంటే మాకు ఎలా అర్థమవుతుందమ్మా? నాన్న నేను కడుపుతో ఉన్నా నాన్న. అవునా తల్లి, ఎంత శుభవార్త చెప్పావమ్మా? అంత శుభవార్త ఇంత బాధ చెప్తున్నావు ఏంటమ్మా? నీకు పిల్లలు పుట్టాలని చెయ్యని పూజ లేదు, మొక్కని దేవుడు లేడు. ఇన్నాళ్ళకి ఇంత మంచి శుభవార్త చెప్పి నువ్వెందుకమ్మా ఇలా ఉన్నావు? నాకు అంత అదృష్టం లేదమ్మా. ఈ జన్మకి అమ్మాని పిలిపించుకోలేదు నాన్న నేను. అదేంటమ్మా ఇప్పుడేగా కడుతూనే ఉన్నా అన్నావు? అన్నా నాన్న, కానీ ఆ దేవుడు నాకు పిల్లల్ని ఇచ్చినట్టే ఇచ్చి నా నుండి దూరం చేయాలని చూస్తున్నాడు నాన్న. నువ్వు అసలు ముందు ఈ ఏడు పాపి ఏం జరిగిందో మమ్మల్ని కంగారు పెట్టకుండా చెప్పవే. ఏం చెప్పమంటారు, మీలా నేను ఇన్ని సంవత్సరాలకి ఆ దేవుడు నాపై కరుణ చూపించాడని చాలా సంతోషపడ్డా. కానీ ఆ సంతోషం 3 నెలల కంటే ఎక్కువ రోజులు ఉండదు నాన్న. అదేంటమ్మా అల్లుడు నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళలేదా? తీసుకెళ్ళాడు నాన్న. డాక్టర్ నేను తల్లి కాబోతున్నానే వార్త చెప్పంగానే ఆయన మనకంటే ఎక్కువ సంతోషపడ్డాడు నాన్న. కానీ ఆ సంతోషం కొన్ని క్షణాలు కూడా ఉండలే నాన్న. నేను బిడ్డని కంటే చనిపోతా అంట నాన్న. బిడ్డల కంటే చనిపోవడం ఏంటే? నా గర్భసంచి బలహీనంగా ఉందంట. 3 నెలల కంటే ఎక్కువ రోజులు బిడ్డను మొయ్యలేనంట. కాదు కూడదని బిడ్డని కనాలని చూస్తే తల్లికి బిడ్డకి ఇద్దరికి గ్యారెంటీ చెప్పలేరంట నాన్న. ఆ మాట విని ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు నాన్న. ఇప్పుడు కాకపోతే ఇంకోసారి మనం అమ్మా నాన్నలం అవుతామంటే అసలు గర్భసంచి తీసేయాలన్నారు నాన్న. మేమేం పాపం చేశాం నాన్న? దేవుడు మాకు ఇంత పెద్ద శిక్ష వేశాడు. ఇక జీవితంలో మేము అమ్మా నాన్నలం కాలేమా నాన్న? ఏం బాధపడకమ్మా, ఈ హాస్పిటల్ కాదు ఇంకో హాస్పిటల్ నేను తీసుకెళ్తా. తల్లి నువ్వు బాధపడకమ్మా, మీ నాన్నగారు చెప్తున్నారు కదా, మంచి హాస్పిటల్కి వెళ్దాం. ధైర్యంగా ఉండు తల్లి.